హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరక్ష వ్లాగ్స్. చూస్తున్నాను కదండి ఎండు చేపలు. నాకైతే ఇది ప్రిపేర్ చేయడం రాదు. మా అక్క ప్రిపేర్ చేస్తుంటే వీడియో తీస్తే ఆగవే, నేను ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే వీడియో ఉంటుంది అనేసి నేను తీసుకున్నాను అనమాట. అలాగే మా అక్క తలలన్నీ తీసేసి తలలు తోకలు క్లీన్ చేసేసుకొని డస్ట్బిన్లో వేసి అలాగే ఒక 3 to 5 టైమ్స్ క్లీన్గా వాష్ చేసిందనమాట. అలాగే ఒక 3 to 5 టైమ్స్ క్లీన్ చేయాలని చెప్పాను కదండి. ఇంకా ఎక్కువసార్లు క్లీన్ చేసినా పర్లేదు, అంటే చేప మెత్తగా కాకుండా క్లీన్ చేసుకోండి. అలాగే కడాయి పెట్టేసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యే లోపల ఆనియన్స్ అలాగే టమాటోని కట్ చేసుకున్నాను. చెప్పు మరి. టమాటో కట్ చేసుకున్నా. ఏం వేసింది దాంట్లో చెప్పు. ఫిష్. అలాగే కొంచెం ఆయిల్లో హీట్ అయినాక ఉల్లిగడ్డలు వేసుకొని పసుపు వేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ వేసేసుకొని వేయించుకున్నాను. అవి వేయించుకున్నాక అలాగే టమాటోస్ కూడా వేసుకొని కొంచెంగా కరివేపాకు అలాగే కారం పొడి కొంచెంగా ధనియాల పొడి వేసుకొని వేయించుకుంటున్నానండి. అలాగే నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నా పాప వచ్చేసి వాయిస్ ఇస్తూ ఉందన్నమాట. అలాగే చూడండి, చెప్పాను కదా ధనియాల పొడి కొంచెం వేసుకున్నాను. అలాగే చింతపండు నీళ్ళు వేసాను. ఒక చిన్న నిమ్మకాయ సైజు తీసుకొని చింతపండు నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్ళు వేసుకోవాలి. నార్మల్ పచ్చి చేపల పులుసు ఎలా చేసుకున్నామో అలాగనే, అంటే ఇది కొంచెం ఫ్రైగా వస్తుంది ఎందుకంటే ఎండు చేపలు కాబట్టి. అలాగే ఇంకా నూనె చూడండి పైకి వచ్చింది కదా, ఈ టైంలో మనం ఇంకా ఫిష్ అనేది యాడ్ చేస్తే ఒక 5 minutes కల్లా మనకి ఫిష్ అనేది రెడీ అవుతుంది. అంటే ఇది మనకి అన్నం పప్పు లేకైతే సూపర్ కాంబినేషను. మా అమ్మమ్మ చేసి ఇచ్చేదంటే కానీ నాకైతే గుర్తులేదండి. నేను చిన్నపిల్లని కాబట్టి నేను తిన్నా అనేది కూడా నాకు గుర్తులేదు. మా అక్క చెప్తూ ఉంది మా అమ్మమ్మ చేసిస్తున్నది తినేవాళ్ళం మనం అనేది, నాకైతే గుర్తులేదండి. చూడండి, ఇంకొక 5 minutesకి ఫుల్గా రెడీ అయిపోతుంది అనమాట. ఆయిల్ అనేది ఇందాక ఎలా పైకి వచ్చిందో అలాగా పైకి వస్తుందన్నమాట. చూడండి, ఇంకా అయిపోయిందనమాట. అలాగే ఇంకా సర్వ్ చేసుకుంటుంది మా అక్క తినడానికి. చూడండి, మా అక్క ఇంకా నిమ్మకాయ కూడా పెట్టేసుకొని ఉల్లిగడ్డలు పక్కన పెట్టేసుకొని తింటా ఉందన్నమాట.